వెల్కమ్ టు షక్కు కిచెన్. ఈరోజు ఎంతో రుచిగా అలానే ఎంతో హెల్తీగా ఉండే ఒక కొత్త స్నాక్ ఐటెం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇది కోడిగుడ్డుతో శనగపిండి అట్టు. దీనికి కావలసిన పదార్థాలు మరియు తయారీ విధానం తెలుసుకుందాం. 2 ఉల్లిపాయలు అలానే 2 పచ్చిమిరపకాయలని సన్నగా తరిగి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి. మనం వేసిన ఉప్పు, కారం, పసుపు ఉల్లిగడ్డలన్నిటికీ కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో 2 కోడిగుడ్లని పగలగొట్టి వేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి. మనం ఎంత బాగా కలుపుకుంటే మనకి అట్టు అంత టేస్ట్ అనేది వస్తుంది. కలుపుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు శనగపిండిని వేసి బాగా కలుపుకోవాలి. అలానే 1 కప్పు శనగపిండికి 1 కప్పు పాలని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో ఒక 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. చూడండి, మనకిప్పుడు ఈ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం. పెనం వేడైన తర్వాత దీంట్లో అట్టులాగా వేసుకోవాలి. ఈ అట్టు ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి, గోల్డెన్ కలర్ రాగానే వేరే వైపుకి తిప్పి వేసుకోవాలి. అటువైపు కూడా మంచి గోల్డెన్ కలర్ రాగానే అట్టుని తీసేయచ్చు. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే శనగపిండితో కోడిగుడ్డ అట్టు రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.